మ్మ్. చరిత్రను గమనిస్తే నాకు ఎప్పుడూ ఒక అద్భుతమైన విషయం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ ఉద్దేశంతో అంటున్నారు? ఒక్కసారి ఊహించుకోండి. లైక్ వికీపీడియా కంటే పెద్దదైన ఒక భారీ నాలెడ్జ్ బేస్ ఉంది. కానీ ఎలాంటి ఫిజికల్ సర్వర్లు లేవు. కనీసం కాగితం ముక్క కూడా లేదు. అయినా సరే అది వేల సంవత్సరాలు బతికి బట్టగట్టింది. ఓ అవును, కరెక్ట్. కేవలం మనిషి మెదడుని వాడి. ఎగ్జాక్ట్లీ. మనిషి మెదడు అనే ఒక బయోలాజికల్ ర్యామ్ దానిమీద ఆధారపడి అది తరతరాలకు బదిలీ అయ్యింది. పైగా అదేదో సాధారణమైన డేటా కాదు కదా. కానే కాదు, అత్యంత క్లిష్టమైన తాత్విక డేటా అది. అవును. మన ఎవరం, మరణం తర్వాత ఏమవుతుంది, అసలు ఈ విశ్వం ఎందుకుంది, ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలకు సంబంధించిన డేటా. సో ఈరోజు మన డీప్ డైవ్లో ఆ ప్రాచీన డేటాబేస్లోని అసలు రహస్యాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఆ మారిస్ మీటర్లింక్ రాసిన ద గ్రేట్ సీక్రెట్ అనే పుస్తకం ఆధారంగా, రైట్? అవును, ఖచ్చితంగా. అయితే ఒక విషయం ముందే స్పష్టం చెయ్యాలి. ఇది మతాల గురించి కాదు. మనిషిలోని చైతన్యం అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ గురించి. నిజమే. మీరు ఆ ప్రాచీన నాలెడ్జ్ బేస్ని బయోలాజికల్ ర్యామ్తో పోల్చటం చాలా యాప్ట్గా ఉంది. మీటర్లింక్ ఈ పుస్తకంలో లేవనెత్తిన మెయిన్ పాయింట్ కూడా దాదాపు ఇదే. మ్హూ. అంటే ఈజిప్టులో భారీ పిరమిడ్లను నిర్మించిన పూజారుల దగ్గర్నుండి మన భారతీయ వేదాల సృష్టికర్తల వరకు తీసుకోండి. ఓకే. లేదా గ్రీకు తత్వవేత్తల నుండి హిమాలయ యోగుల వరకు. వీళ్ళందరూ విభిన్నమైన సంస్కృతులకు చెందినవారైనా సరే, వాళ్లు భద్రపర్చిన ఆ డేటా, ఆ అంతిమ సారాంశం మాత్రం ఒక్కటే అంటారు ఆయన. వెయిట్ ఒక్క నిమిషం. ఇక్కడే నాకొక ప్రాక్టికల్ డౌట్ వస్తోంది. అడగండి. ఇప్పుడు భౌగోళికంగా చూసుకుంటే భారతదేశం, ఈజిప్ట్, పర్షియా, గ్రీకు నాగరికతలు ఒకదానికొకటి వేలాది మైళ్ల దూరంలో ఉన్నాయి కదా. అవును. అప్పట్లో ఫ్లైట్స్ లేవు, ఇంటర్నెట్ లేదు. మా అమరత్వం గురించి, ధ్యానం గురించి, అంతర్గత శక్తి గురించి ఒకే రకమైన ఆలోచనలు ఎలా పుట్టుకొచ్చాయి? ఒకే మూలం నుండి వచ్చాయనేది ఒక థియరీ. కానీ దీని కేవలం ప్యారలల్ ఎవల్యూషన్ అనుకోవచ్చు కదా. అంటే సమాంతరంగా జరిగిన పరిణామం. మనుషులందరి మెదళ్ళు ఒకేలా వైర్ చేయబడి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వేర్వేరు చోట్ల ఉన్న ఒకే తాత్విక నిర్ణయాలకు వచ్చారేమో. అది సహేతుకమైన సందేహమే. దాన్ని పూర్తిగా కొట్టిపారేలేము. కానీ ఆయా సంస్కృతులు డెవలప్ చేసిన ఆలోచనలలో కొన్ని సూక్ష్మమైన పోలికలున్నాయి చూసారా? వాటిని చూస్తే అది కేవలం ప్యారలల్ ఎవల్యూషన్ అని మనం అనుకోలేము. లైక్ ఎలాంటి పోలికలు? ఉదాహరణకు, మరణం తర్వాత ఆత్మ ప్రయాణం గురించి ఈజిప్షియన్లు రాసిన బుక్ ఆఫ్ ది డెడ్ తీసుకోండి. మీటర్ లింక్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు. ఏంటది? అండర్ గ్రౌండ్ రివర్ అంటే భూగర్భ నది. ఓ, ఇంట్రెస్టింగ్. అవును. మనం పైకి చూసినప్పుడు భూమి మీద వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు బావులున్నట్లు కనిపిస్తాయి కదా. ఒక బావి ఇండియాలో, ఇంకో బావి ఈజిప్ట్లో అలా. రైట్. ఆ బావుల నిర్మాణ శైలి వేరుగా ఉండొచ్చు. కానీ ఆ బావులన్నింటికీ వాటర్ని సప్లై చేసేది లోపల ఎక్కడో ప్రవహించి ఒకే ఒక్క భూగర్భ నది. వావ్. ఆ నదే ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ లేదా విశ్వ చైతన్యం. బయట పేర్లు, పూజించే విధానాలు వేరైనా వాటన్నింటికీ మూలమైన ఆ సత్యం ఒకటే. అంటే భౌగోళికంగా వారు విడిపోయినా సరే, సైకలాజికల్గా లేదా ఆధ్యాత్మికంగా వాళ్లంతా ఒకే సోర్స్కి కనెక్ట్ అయ్యారన్నమాట. ఎగ్జాక్ట్లీ, అదే పాయింట్. చాలా బావుంది లాజిక్. ఇక ఈ అండర్ గ్రౌండ్ రివర్లో అత్యంత స్పష్టంగా కనిపించే ఒక పాయ గురించి మాట్లాడుకుందాం. అంటే తూర్పు తత్వశాస్త్రం, ప్రత్యేకించి మన భారతీయ వేదాల గురించి. తప్పకుండా. ఇందాక ఇంట్రోలో మనం అనుకున్న ఆ బయాలజికల్ ర్యామ్ లేదా ఓరల్ ట్రెడిషన్ ఉంది కదా, అంటే మౌఖిక సంప్రదాయం. అవును. లాజికల్గా ఆలోచిస్తే ఇది ఎలా సాధ్యమండి? లైక్ ఒక చిన్న మెసేజ్ని 10 మందికి చెప్తే 10వ వాడి దగ్గరికి వెళ్లేసరికి అది పూర్తిగా డీవియేట్ అయిపోతుంది. మనం చిన్నప్పుడు ఆడే చైనీస్ విస్పర్స్ గేమ్ లాగా. అవునవును, మొత్తం మారిపోతుంది. అలాంటప్పుడు వేల సంవత్సరాల పాటు ఋగ్వేదం లాంటి అత్యంత క్లిష్టమైన జ్ఞానాన్ని ఎలాంటి తప్పులు లేకుండా మెదడులోనే ఎలా భద్రపరిచారు? ఇక్కడే ప్రాచీనులు వాడిన ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం అర్థం చేసుకోవాలి. టెక్నాలజీనా? అప్పట్లో? అవును. అది ఫిజికల్ టెక్నాలజీ కాదు, ఒక అకాస్టిక్ టెక్నాలజీ. అంటే శబ్ద సంబంధమైన సాంకేతికత. వేదాలను వాళ్లు కేవలమేదో టెక్స్ట్ బుక్ లాగా బట్టిపట్టి అప్పగించలేదు. మరి ఎలా? ఎగ్జాక్ట్లీ. పదాలను ఉచ్చరించేటప్పుడు స్వరాలు ఉంటాయి కదా, ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని. అవి ఖచ్చితంగా ఉండాలి.
అంతేకాదు ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆడియో మ్యాథమెటికల్ పద్ధతులను కనిపెట్టారు. హ్మ్. జటపాఠం, ఘనపాఠం అని వినే ఉంటారు. హ్మ్, పేర్లు విన్నాను కానీ, ఈ జటపాఠం, ఘనపాఠం అంటే ఏంటి? అదసలెలా వర్క్ అవుతుంది? చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక వాక్యంలో 1 2 3 4 అని 4 పదాలున్నాయి అనుకుందాం. ఓకే. మామూలుగా అయితే మనం 1 2 3 4 అని చదువుతాం. హ్మ్. కానీ జటపాఠంలో అలా చదవరు. 1 2 2 1 1 2 2 3 3 2 2 3 ఇలా ముందుకి వెనక్కు ఒక నిర్దిష్టమైన ప్యాటర్న్లో చదువుతారు. వావ్! క్రేజీ. ఇక ఘనపాఠంలో అయితే మరింత క్లిష్టంగా ఉంటుంది. 1 2 2 1 1 2 3 3 2 1 1 2 3. మైండ్ బ్లాక్ అవుతుంది వింటుంటే. అవును. ఒక పదాన్ని దాని ముందు వెనుక పదాలతో కలిపి రకరకాల కాంబినేషన్లలో పదే పదే పఠిస్తారు. దీనివల్ల లాభమేంటంటే ఒకవేళ ఏ చిన్న పదం మర్చిపోయినా లేదా అక్షరం తప్పు దొర్లినా ఆ మొత్తం మ్యాథమెటికల్ సీక్వెన్స్ దెబ్బతింటుంది. అంటే తప్పు వెంటనే తెలిసిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అల్గారిథం బ్రేక్ అవుతుంది. ఒక మనిషి తన జీవితకాలమంతా ఈ అల్గరిథమ్స్ని ప్రాక్టీస్ చేయడానికే వెచ్చించేవాడు. ఇది నిజంగా ఒక క్లౌడ్ స్టోరేజ్ని బ్రెయిన్లో ఇన్స్టాల్ చేసుకోవడం లాంటిదే. భాషను కేవలం కమ్యూనికేషన్ కోసమే కాకుండా ఒక పటిష్టమైన ఎన్క్రిప్షన్ మరియు ప్రిజర్వేషన్ టూల్గా వాడారు. ఖచ్చితంగా. అయితే ఇక్కడ నాకు ఒక ఆసక్తికరమైన కాంట్రాస్ట్ కనిపిస్తోంది. ఏంటది? ఇప్పుడు తూర్పు దేశాలలో వేదాలు ఎంత క్లిష్టంగా ఉన్నా వాటి పఠనం బహిరంగంగానే జరిగింది. గురుకులాలు ఉండేవి, నలుగురికి తెలిసేదే. అవును. కాని పశ్చిమ దేశాలకు ముఖ్యంగా ఈజిప్ట్కి వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది కదా. అక్కడ జ్ఞానాన్ని చాలా సీక్రెట్గా ఉంచారు. మీటర్లింక్ కూడా పిరమిడ్లు కేవలం సమాధులు కాకపోవచ్చు అనే సిద్ధాంతాన్ని పుస్తకంలో చెప్పారు గదా. దాని ఉద్దేశమేంటి? అవును. ఈజిప్టు చరిత్రను మనం కేవలం ఆర్కియలాజికల్ ఆధారాలతో చూస్తాం. కాని ప్రాచీన ఈజిప్టులో మిస్టరీ స్కూల్స్ ఉండేవని చాలామంది తత్వవేత్తలు నమ్ముతారు. మిస్టరీ స్కూల్స్ అంటే ఒక రకమైన సీక్రెట్ సొసైటీస్ లాంటివా? ఒక రకంగా అలాంటివే. పిరమిడ్లు కేవలం చనిపోయిన ఫారో రాజుల దేహాలను దాచే సమాధులు మాత్రమే కాదని, బతికున్న వారికి ఇనిషియేషన్ అంటే దీక్ష ఇచ్చే రహస్య కేంద్రాలు అని అంటారు. ఓ వెయిట్, బతికున్న వాళ్ళకి పిరమిడ్ల లోపల దీక్ష ఇస్తారా? అవును. ఆ చీకటి గదుల్లో సాధారణ విజ్ఞానం కాకుండా ఆత్మజ్ఞానం గురించి, మరణం తర్వాత కాన్షియస్నెస్ పొందే స్థితుల గురించి చాలా రహస్యంగా బోధించేవారు. అక్కడ నాలెడ్జ్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. సామాన్య ప్రజల కోసం ఎగ్జోటెరిక్ జ్ఞానం అంటే బయటకి కనిపించేది, పురాణ కథలు, పండగలు, దేవతల పూజలు లాంటివి. ఓకే. కానీ ఆ మిస్టరీ స్కూల్స్ లోపల ఎంచుకోబడిన కొద్దిమందికి మాత్రమే ఎసోటెరిక్ జ్ఞానం ఇచ్చేవారు. అంటే ఆ కథల వెనుక ఉన్న అసలు తాత్విక రహస్యాన్ని బోధించేవారు. ఇక్కడే మనం కొంచెం ఆగి దీన్ని నిశితంగా పరిశీలిద్దాం. ఆ అసలు రహస్యాన్ని అంత సీక్రెట్గా ఎందుకు దాచాలి? అంటే నా డౌట్ ఏంటంటే, ఇది కేవలం ఆ పూజారులు లేదా పాలకులు సమాజం మీద తమ పవర్ని కాపాడుకోవడానికి చేసిన ఒక రాజకీయ కుట్ర అని ఎందుకు అనుకోకూడదు? అందరికీ సత్యాన్ని ఫ్రీగా చెప్పేయచ్చు కదా. అధికారదాహం కూడా ఒక కారణమయ్యుండొచ్చు. దాన్ని మనం పూర్తిగా తోసిపుచ్చలేము. కానీ రైటర్ చెప్పే ప్రధానమైన కారణం ఇంకోటుంది. సైకలాజికల్ సేఫ్టీ అంటే మానసిక భద్రత. మానసిక భద్రత అంటే సత్యం తెలిస్తే పిచ్చెక్కుతుందానా? ఒక రకంగా అంతే. సత్యమనేది అద్భుతమే కాని అది భరించలేని విధంగా ఉంటుంది అంటారు. దైనందిన జీవితంలో ఆహారం, ఆశ్రయం, కుటుంబం అనే భౌతిక విషయాల చుట్టూ బతికే ఒక సాధారణ మనిషున్నాడనుకోండి. ఓకే. అతనికి అకస్మాత్తుగా వెళ్ళి నీ శరీరం శాశ్వతం కాదు, నువ్వు అనంతమైన చైతన్యానివి, ఈ ప్రపంచమంతా ఒక మాయ అని చెబితే ఏమవుతుంది? ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాడు. కన్ఫ్యూజ్ మాత్రమే కాదు, వాళ్ల జీవన విధానం అస్తవ్యస్తమైపోతుంది. డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు, లేదా సమాజంలో తమకున్న బాధ్యతలు వదిలేయొచ్చు. పాయింటే. అందుకే మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరుకున్న వారికి మాత్రమే ఆ గ్రేట్ సీక్రెట్ని చెప్పేవారు. మిగతా వారికి దానిని అద్భుతమైన రూపకాల వెనుక అంటే మెటఫోర్స్ వెనుక దాచిపెట్టారు. ఇది ఎలా ఉందంటే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉందన్నమాట. ఎలా? లైక్ సాధారణ ప్రేక్షకుడికి అది విజువల్స్తో కూడిన ఒక అద్భుతమైన యాక్షన్ స్టోరీ చూసి ఎంజాయ్ చేస్తాడు. కరెక్ట్. అసలు క్వాంటమ్ మెకానిక్స్ లాజిక్ అనేది ఆ సబ్జెక్ట్ తెలిసిన డైరెక్టర్కి లేదా కొంతమంది సైంటిస్టులకు మాత్రమే అర్థమవుతుంది. వావ్!
పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. మరి ఆ మిస్టరీ స్కూల్స్ వాడిన అలాంటి మెటఫర్స్ కొని వివరించగలరా? ఖచ్చితంగా. ప్రాచీన గ్రంథాలలో కానీ ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్లో కానీ వాళ్ళు ప్రకృతి శక్తులను కేవలం భౌతికమైనవిగా చూడలేదు. మ్మ్, ఉదాహరణకు సూర్యుణ్ణి తీసుకుందాం. సామాన్యులకు సూర్యుడు వెలుతురిచ్చే ఒక దేవుడు. అంతే కదా? కాని మిస్టరీ స్కూల్స్ వాళ్లకి సూర్యుడు అనేది సర్వవ్యాప్తమైన స్వచ్ఛమైన చైతన్యానికి, అంటే ప్యూర్ కాన్షియస్నెస్కి ప్రతీక. ఓ, అలాగే చంద్రుడికి స్వయం ప్రకాశం ఉండదు, సూర్యుడి కాంతిని రిఫ్లెక్ట్ చేస్తాడు గదా. అవును. మానవ మనస్సు కూడా ఆ చైతన్యాన్ని అలా రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పడానికి చంద్రుడిని మనస్సుకు, అంటే మైండ్కి ప్రతీకగా వాడారు. అద్భుతం. అలాగే అగ్ని అంటే కేవలం నిప్పు కాదు, మనిషి లోపలి అజ్ఞానాన్ని కాల్చివేసి రూపాంతరం చెందించే, అంటే ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చే అంతర్గత శక్తికి సంకేతం. ఇక నీరు లేదా సముద్రం అనేది ఆ అనంతమైన విశ్వ చైతన్యానికి ప్రతీక. ఈ విశ్లేషణ నిజంగా అద్భుతంగా ఉంది. అంటే వేదాల్లోని అగ్ని ఆరాధన కాని, ఈజిప్షియన్ల సూర్య ఆరాధన కాని కేవలం బాహ్యమైన ప్రకృతి ఆరాధన కాదు, అది మన ఇన్నర్ కాన్షియస్నెస్కి సంబంధించిన మ్యాపింగ్ అన్నమాట. అవును, ఖచ్చితంగా. అయితే ఇరు సంస్కృతుల్లోనూ ఇంత లోతైన విజ్ఞానం ఉండటం వెనుక చాలామంది అట్లాంటిస్ అనే ఒక కోల్పోయిన నాగరికత ప్రస్తావన తెస్తుంటారు కదా. ఈ బుక్లో కూడా ఆ ప్రస్తావన ఉందా? ఆ కోణాన్ని మీటర్లింక్ స్పృశించారు. చాలా మిస్టిక్ సంప్రదాయాలు అట్లాంటిస్ అనే ఒక పురాతనమైన అత్యున్నత టెక్నాలజీ ఉన్న నాగరికత సముద్రంలో మునిగిపోయిందని నమ్ముతాయి. హాలీవుడ్ సినిమాల్లో కూడా చూపిస్తారు కదా. అవును. అయితే అక్కడి నుండి ప్రాణాలతో బయటపడిన కొందరు జ్ఞానులు ప్రపంచం నలుమూలలకు వెళ్లి ఈజిప్ట్, భారతదేశం లాంటి చోట్ల ఆ జ్ఞానపు విత్తనాలు నాటారని ఒక వాదన ఉంది. ఓకే, మరి దీనికి చారిత్రక ఆధారాలేమైనా ఉన్నాయా? ఒక విశ్లేషకుడిగా చూస్తే లేవనే చెప్పాలి. చారిత్రకంగా కాని, భౌగోళికంగా కాని సముద్రం అడుగున అట్లాంటిస్ అనే ఖండమున్నట్లు ఇంతవరకు ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ దొరకలేదు. ఇక్కడే నాకు క్రేజీ ఆలోచన వస్తోంది. ఏంటది? మనం అట్లాంటిస్ని గూగుల్ మ్యాప్స్లోనో సముద్రం అడుగున వెతుకుతున్నామేమో. బహుశా అదొక భౌగోళిక ప్రదేశమే కాకపోవచ్చు కదా. అంటే మీ ఉద్దేశం? మానవ మేధస్సు, ఈ తాత్విక ఆలోచనలు ఎక్కడ్నుండి పుట్టాయో ఆ ఒకే మూలానికి, లైక్ ఒక నోడ్ జీరోకి ప్రాచీనలు పెట్టుకున్న ఒక ప్రతీకాత్మక పేరై ఉండవచ్చు. సత్యం కోసం మనిషి చేసిన అన్వేషణకు అదొక మెటఫర్ అని ఎందుకు అనుకోకూడదు? ఆలోచన విధానం చాలా చాలా లోతైనది. అట్లాంటిస్ ఫిజికల్గా ఉందా లేదా అనే దానికంటే మానవాళి అంతటికీ ఒకే ఒక మూలముంది, మనమంతా ఒక్కటే అనే ఆ కాన్సెప్ట్ ఉంది చూసారా, అది చాలా పవర్ఫుల్. అవును, ఇట్ మేక్స్ మోర్ సెన్స్. అయితే ఈ ప్రాచీన విజ్ఞానాన్ని మనం కేవలం ఏదో గతం తాలూకు అవశేషాలుగా చూడకూడదు. నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం, అంటే మోడర్న్ సైన్స్ ఎదుర్కొంటున్న సవాళ్లతో పోల్చి చూసినప్పుడే దీని అసలు వాల్యూ ఏంటో అర్థమవుతుంది. ఎలా? సైన్స్ ఈ రోజుల్లో ఎంతో అడ్వాన్స్ అయింది కదా. అడ్వాన్స్ అయింది నిజమే, కాని వేల సంవత్సరాల క్రితం మనిషి అడిగిన నేనెవరు అనే ప్రశ్న ఈ రోజుకి కూడా సైన్స్కు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది కదా. అది కూడా నిజమే. జేమ్స్ వెబ్ టెలిస్కోప్తో బిగ్ బ్యాంగ్కి దగ్గరగా చూస్తున్నాం. బ్రెయిన్లో ఏ న్యూరాన్ ఫైర్ అయితే మనకి కోపం వస్తుందో ఎఫ్ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా తెలుసుకుంటున్నాం. అవును. కానీ ఈ హార్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్ దగ్గరకు వచ్చేసరికి సైన్స్ ఎందుకు తడబడుతోంది, ఎందుకు క్రాక్ చేయలేకపోతుంది? పునాదుల మీద ఆధారపడి ఉంది కాబట్టి. అంటే భౌతికవాదం. అవును. సైన్స్ దేన్నైనా కొలవగలదు, లెక్కించగలదు. మెదడులో కెమికల్ చేంజెస్ని, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని స్కాన్ చేసి చూపించగలదు. రైట్. కాని నేను ఈ గులాబీ రంగుని చూస్తున్నాను, దాని సువాసనను ఆస్వాదిస్తున్నాను అనే ఆ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఉంది చూసారా, ఆ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. ఆ అనుభూతి ఎక్కడి నుండి వస్తోంది? కేవలం భౌతికమైన న్యూరాన్ల కదలికల నుండి అభౌతికమైన, రూపం లేని ఆలోచన ఎలా పుడుతోంది? దీనికి సైన్స్ దగ్గర ఆన్సర్ లేదు. దాన్ని కొలిచే పరికరమింకా కనిపెట్టబడలేదు కూడా. వావ్. అందుకే ప్రాచీన తత్వవేత్తలు ఆ లోపలి అనుభూతినే ప్రయోగశాలగా మార్చుకున్నారు. బయట పరికరాలతో కాకుండా లోపలికి ప్రయాణించారు. ఈ కాంట్రాస్ట్ చాలా క్లియర్గా ఉందండి. అంటే సైన్స్ అనేది మెదడు అనే హార్డ్వేర్లోని సర్క్యూట్ బోర్డులను అద్భుతంగా మ్యాప్ చేస్తోంది. కాని ప్రాచీనులు అందులో రన్ అవుతున్న ఆ చైతన్యం అనే సాఫ్ట్వేర్ కోడ్ని డీకోడ్ చేయడానికి ట్రై చేశారు. పర్ఫెక్ట్ అనాలజీ. సరే, ఇదంతా అకాడమిక్గా వినడానికి చాలా బాగుంది. కానీ రోజుకు 10 గంటల ఆఫీస్లో పనిచేసి
ట్రాఫిక్లో విసిగిపోయి ఈఎంఐల టెన్షన్తో ఒత్తిడికి గురయ్యే మనలాంటి ఆధునిక మనిషికి ఈ గ్రేట్ సీక్రెట్తో పనేంటి? ఈ ప్రాచీన జ్ఞానం మన డైలీ లైఫ్కి ప్రాక్టికల్గా ఎలా అప్లై అవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ప్రాచీన జ్ఞానం అనేది ఏదో లైబ్రరీలో దాచుకునే థియరీ కాదు, అది ప్రాక్టికల్ సైన్స్. ఎలాగండి? ఈ రోజుల్లో మనం ఫేస్ చేస్తున్న ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ ఎక్కడ్నించొస్తున్నాయి? మన లైఫ్ స్టైల్ వల్ల. అవును. ఇంకా చెప్పాలంటే మన ఐడెంటిటీని మనం కేవలం మన ఉద్యోగం, బ్యాంక్ బ్యాలెన్స్, ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అనే బాహ్య విషయాలతో ముడిపెట్టడం వల్లనే వస్తున్నాయి. పాయింటే. ఈ ప్రాచీన జ్ఞానం మనకు నేర్పించేది సెల్ఫ్ అవేర్నెస్. ధ్యానమంటే సన్యాసం తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోయి కళ్ళు మూసుకోవడం కాదు. మరి మీరు ఆఫీస్కి వెళ్లే దారిలో క్యాబ్లో కూర్చున్నప్పుడు కూడా మీలో వస్తున్న ఆలోచనలను ఒక థర్డ్ పర్సన్ లాగా గమనించడం. థర్డ్ పర్సన్ లాగానా? అవును. నాకు కోపం వస్తోంది అని ఫీల్ అవ్వడానికి నాలో కోపమనే ఒక ఆలోచన ప్రవహిస్తోంది అని గమనించడానికి చాలా చాలా తేడా ఉంది. ఓ, అంటే మనల్ని మనం ఆ ఎమోషన్ నుండి వేరు చేసి చూడటం. ఎగ్జాక్ట్లీ. ఆ గమనించే శక్తే మీలోని చైతన్యం. ఆ సోర్స్తో మనం కనెక్ట్ అయినప్పుడు, ఆ సత్యం తెలిసినప్పుడు ఈ బాహ్య ప్రపంచంలోని చిన్న చిన్న ఒత్తుళ్ళు మనల్ని ఇక డామినేట్ చేయలేవు. ఈ గ్రేట్ సీక్రెట్ చెప్పే అసలైన ప్రాక్టికల్ అప్లికేషన్ ఇదే. వావ్! అంటే ఆ ఉరుకుల పరుగుల జీవితం నుండి ఎస్కేప్ అవ్వడం కాదు, మన లోపల సిస్టమ్ని మనం డీబగ్ చేసుకోవడం అన్నమాట. అవును, అద్భుతంగా చెప్పారు. ఆ సోర్స్ కొత్త కనెక్ట్ అవ్వడం. నిజంగా ఈ ఒక్క పాయింట్ చాలు ప్రాచీన జ్ఞానం ఈనాటికి ఎంత అవసరమో చెప్పడానికి. నిజమే. సరే, ఈ లోతైన విశ్లేషణను ఒకసారి మనం క్రోడీకరిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచీన సంస్కృతులన్నీ ఒకే మూలం వైపు పయనించిన ఆ అండర్గ్రౌండ్ రివర్ తాలూకు పాయలే అని చెప్పుకోవచ్చు. ఆ. వేదాల్లోని మౌఖిక అద్భుతమైనా సరే, ఈజిప్ట్ పిరమిడ్లలో దాగి ఉన్న రహస్యాలైనా సరే, అవి మరణం తర్వాత జీవితాన్ని, మనలో ఉన్న ఆ అనంతమైన చైతన్యాన్ని వెతికే ప్రయత్నాలే. ఎగ్జాక్ట్లీ. ఆధునిక సైన్స్ ఇంకా పట్టుకోలేకపోతున్న ఆ అదృశ్య సాఫ్ట్వేర్ని అర్థం చేసుకునే ప్రయాణమే ఈ మానవ పరిణామం అని నాకు అర్థమైంది. ఖచ్చితంగా. మారిస్ మీటర్లింగ్ ఉద్దేశ్యం కూడా అక్షరాలా ఇదే. మతం, సంస్కృతి, కాలాన్ని బట్టి బయట వాడే పదాలు, పద్ధతులు మారాయేమో, కాని మనిషి తన ఉనికి గురించడిగిన ఆ బేసిక్ క్వశ్చన్స్, దానికి సమాధానంగా వారు కనుక్కున్న ఆ గ్రేట్ సీక్రెట్ మాత్రం ఒక్కటే. ఆ రహస్యాన్ని తెలుసుకోవడమంటే బయట ఎక్కడో కాగితాల్లో వెతకడం కాదు, మనలో మనం తొంగి చూసుకోవడమే. ఎక్సలెంట్. సో, ఈ అద్భుతమైన అంశాన్ని ముగించే ముందు వింటున్న వారందరి మెదళ్లలో ఒక చిన్న అలజడి సృష్టించే ఒక థాట్తో ఈ డీప్ డైవ్ని ముగిద్దాం. సరే, చెప్పండి. ప్రాచీన తత్వశాస్త్రం ప్రకారం విశ్వ చైతన్యమనేది ఒక అనంతమైన సముద్రం లాంటిది, మనిషి అందులో ఒక చిన్న నీటి బిందువు లాంటివాడు అని ఒక మెటఫర్ చెబుతారు కదా. అవునవును. కానీ ఒక్కసారి ఎవరికైనా ఇలా అనిపించొచ్చు కదా, ఒకవేళ మనం ఆ మహాసముద్రంలో కేవలం ఒక చిన్న నీటి బిందువును మాత్రమే కాదు, ఏకంగా ఆ మహాసముద్రమే ఆ చిన్న బిందువు రూపంలో మనలో దాగి ఉంటే. వావ్, ఇది చాలా ప్రొఫౌండ్ థాట్. అదే కదా, మనమే ఆ సముద్రమైతే మన ఉనికి, మన భయాలు, ఈ ఆధునిక ప్రపంచాన్ని మనం చూసే దృష్టి ఎలా మారిపోతుంది ఒక్కసారి ఆలోచించండి. బహుశా ఆ గ్రేట్ సీక్రెట్కి అసలైన తాళం చెవి అదేనేమో.